శివారులో గల సర్వే నంబర్ 16లో 2 ఎకరాల పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని లింగంపేట తహసీల్దార్ నరేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 16లో 2 ఎకరాల పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని లింగంపేట తహసీల్దార్ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో లింగంపేట తహసీల్దార్ నరేందర్ మాట్లాడారు. ఈ నెల 7 తేదీన రోజున రాంపూర్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 16లో భవానిపేట గ్రామానికి చెందిన లంబాడి మహిళా చాంగికి చెందిన సర్వే నంబర్ 16లో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని పులిపాటి మమత హైదరాబాద్ గారి పేరు పైన 2 ఎకరాల పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. పేపర్లో వచ్చిన వార్తల కథనాల గురించి అడిగితే అది అవాస్తవమని అన్నారు. పట్టా పేరు మీద ఉన్నవారు ఫిర్యాదు చేయలేదని, పట్టా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు కూడా ఫిర్యాదు చేయలేదని, కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని. వాస్తవానికి గత 50 సంవత్సరాలుగా సర్వే నంబర్ 16 పట్టాలో 2 ఎకరాల భూమి పట్టా పేరుతో ఉందని. లింగంపేట మండలంలో రాంపూర్ గుర్తు గ్రామంలో భవానిపేట చెందినటువంటి సాంగి అనే వ్యక్తి మహిళ తన భర్త ఆపరేషన్ నిమిత్తము భూమిని పులిపాటి మమత అనే వ్యక్తికి అమ్మినట్టుగా రికార్డులో ఉంది. సర్వే నెంబర్ 16 అనేది గత 60 సంవత్సరాలుగా పట్టా భూమిగా నమోదు ఉంది. గతంలో 2 సార్లు ఇందులో క్రయ విక్రయాలు కూడా జరిగింది. ధరణి టైంలో 2010లో ధరణి మార్చినప్పుడు కూడా పట్టా భూమిగా నమోదు ఉంది. వాళ్ళు అమ్ముకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ కోసము ఏదైతే కొన్నారో వాళ్ళు ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ ఫ్లాట్ బుక్ చేసిన దాన్ని మేము కావడానికి వీలు. ఫ్లాట్ బుకింగ్ ప్రకారంగా వాళ్ళు వచ్చేది కులంగా వచ్చేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇది పట్టా ల్యాండ్గా నమోదై ఉంది. ఏం చెప్పినారంటే రికార్డు పరిశీలిస్తాము, పట్టా ల్యాండ్ అని మాకు రికార్డులో ఉన్నది. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే పట్టా రద్దు చేస్తామని చెప్పారు. తీరా మా ఆఫీస్కి వచ్చి రికార్డు వెరిఫై చేసుకొని మళ్ళీ కూడా వాళ్ళకి పట్టా ల్యాండ్ అని చెప్పినాం కానీ వాళ్ళు రాయాలి. తీసుకున్న విషయంలో అయితే పట్టాదారు అమ్మిన వ్యక్తి కంప్లైంట్ చేయాలి, లేదంటే కొన్న వ్యక్తి కంప్లైంట్ చేయాలి. ఇదంతా మీరు చూస్తే అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇక్కడ లేడు, ఇక్కడ కంప్లైంట్ చేయలేదు. ఇప్పటికైనా మీరు కూడా వెళ్ళి వాళ్ళు ప్రత్యక్షంగా స్టేట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎలా బయటకు రావాల్సింది. అధిక విలేకరులకు ఆరోపణలు ఏ విధంగా వస్తాయి? కొన్నోడని ఇవ్వాలి, డబ్బులు అయితే అమ్మిడని ఇవ్వాలి. వాళ్ళిద్దరు కామ్గా ఉండి వాళ్ళిద్దరికి ఏం తెలియనప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది, ఎట్లా తెలిసింది? కేవలం ఇది ఒక వ్యక్తి ఒక ఆఫీసర్ల మీద దుర్దల్లి కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. అంత ఫాల్స్.